ఈ సెషన్లో మనం అగ్నిపర్వతాల గురించి చర్చించుకుందాం. అసలుకి అగ్నిపర్వతాలంటే ఏంటి? ఇవి ఏ విధంగా ఏర్పడతాయి? వీటిలో ఉన్నటువంటి రకాలేంటి? మరి అగ్నిపర్వతాలను స్ఫోటన విరామాల ఆధారంగా ఏ విధంగా వర్గీకరిస్తారు? క్రియాశీల అగ్నిపర్వతాలు అంటే ఏంటి? నిద్రాణ అగ్నిపర్వతాలు అంటే ఏంటి? అదేవిధంగా విలుప్త అగ్నిపర్వతాలు అంటే ఏంటి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుంటూ ఇక అగ్నిపర్వత విస్ఫోటన తీవ్రత ఏ విధంగా ఉంటుంది, వల్కానియన్ రీత్ అంటే ఎట్లా ఉంటుంది, స్ట్రంబోలియన్ రీత్ అంటే ఏంటి, అదేవిధంగా వెసూవియస్ రీత్ అంటే ఏంటి మొదలైనటువంటి విస్ఫోటన తీవ్రతల గురించి తెలుసుకుంటాం. ఇకపోతే అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటన విరామాల ఆధారంగా అగ్నిపర్వతాలను ఏ విధంగా వర్గీకరిస్తారు? సో ఈ విధంగా అగ్నిపర్వతాల యొక్క విస్తరణ ఏ విధంగా ఉంది, అదేవిధంగా భూ అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వత అంతర్గమ స్వరూపాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా డైక్ అంటే ఏంటి, సిల్ అంటే ఏంటి, లాపోలిత్ ఏంటి, బ్యాథోలిత్ ఏంటి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా అంటే అగ్నిపర్వతాలకు సంబంధించి వాటి విస్తరణలతో పాటుగా అవి వాటి యొక్క లక్షణాలు మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ అగ్నిపర్వతాలు అనే టాపిక్లో చర్చించుకుందాం. ఓకే, మరి భూ అంతర్భాగంలోని అత్యధిక ఉష్ణోగ్రత వల్ల శిలలు కరిగి ద్రవ రూపంలోకి ఉంటాయి. మనం చెప్పుకున్నాం భూమి యొక్క అంతర్నిర్మాణంలో భాగంగా భూమి యొక్క పటలం అనేది ఘన పదార్థంగా ఉంటుందని, భూ ప్రావారంలో కొంతవరకు సెమీ సాలిడ్గా అంటే పాక్షిక శిలాద్రవంగా ఉంటుందని, ఆ తర్వాత శిలాద్రవం ఉంటుందని చెప్పి మనం భూ అంతర్నిర్మాణంలో చెప్పుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మనకి భూ అంతర్భాగంలోని అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల శిలలు కరిగి ద్రవ రూపంలో ఉంటాయి. అంటే శిలాద్రవం అనేది ఉంటుంది భూ అంతర్భాగం యొక్క కొంత అడుగులో. సో అదేవిధంగా భూపటలం బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ శిలాద్రవం విదరాల ద్వారా కానీ అంటే పగుళ్ళ ద్వారా కానీ లేదా కుహరం ద్వారా కానీ ఇవి భూ ఉపరితలానికి చేరి చల్లబడి ఘనీభవించగా మనకి అగ్నిపర్వతాలు అనేవి ఏర్పడతాయి. సో అగ్నిపర్వతాలు ఏర్పడటానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే భూ అంతర్భాగంలో ఉన్నటువంటి శిలాద్రవం అధిక ఉష్ణోగ్రత వల్ల కావచ్చు, అధిక పీడనాల వలన కావచ్చు, భూ ఉపరితలం మీద ఎక్కడైతే భూమి బలహీనంగా ఉంటుందో ఆ ప్రాంతాలలో సాధారణంగా విదరాలు ఏర్పడతాయి. ఆ విదరాల ద్వారా అధిక ఒత్తిడిగా ఉన్నటువంటి ఈ శిలాద్రవం ఉపరితలానికి చేరి ఘనీభవించగా ఈ యొక్క అగ్నిపర్వతాలు అనేవి ఏర్పడతాయి. సో కాబట్టి అగ్నిపర్వతాలు ఏర్పడటానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే అంతర్భాగంలో ఉన్నటువంటి శిలాద్రవం. ఓకేనండి. సో ఈ అంతర్భాగంలోని శిలాద్రవాన్ని ఏమని పిలుస్తామండి? మాగ్మా అని పిలుస్తాం. సో వాటి విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ భూమి యొక్క అంతర్భాగంలో ఇది భూ ఉపరితలం అనుకుంటే ఇది భూమి యొక్క పై పొర, దాన్ని ఏమన్నామండి? భూ పటలము అన్నాం. ఆ తర్వాత కింద మ్యాంటిల్ భూ ప్రావారం అంటాం. ఈ భూ ప్రావారంలో ఉన్నటువంటి ఈ శిల ద్రవం అధిక ఉష్ణోగ్రత వల్ల శిలాద్రవం ఇది క్రమంగా ఇది విదరాల ద్వారా ఇక్కడికి వచ్చేసి పోగుబడి ఇలా పోగుబడి క్రమంగా ఇది ఒక పర్వతంగా సంతరించుకుంది. ఓకేనండి. సో ఈ విధంగా అగ్నిపర్వతం అనేది ఏర్పడుతుంది. మరి ఈ కుహరం ద్వారా వేడి వాయువులు, శిలాద్రవం, రాతి ముక్కలు విస్ఫోటనం ద్వారా విరజిమ్మబడి కుహరం చుట్టూ శంఖాకారంలో కానీ లేదా కలశాకారంలో కానీ ఘనీభవిస్తే దానిని మనం అగ్నిపర్వతం అంటాం. అంటే అంతర్భాగంలో ఉన్నటువంటి శిలాద్రవం ప్రధానంగా కుహరం ద్వారా కానీ విదరాల ద్వారా కానీ భూ ఉపరితలానికి చేరి ఘనీభవించగా అగ్నిపర్వతం ఏర్పడుతుంది అనుకున్నాం. దాని యొక్క వివరణే మనం ఇక్కడ ఇచ్చాం. ఏమండి? ఆ కుహరం ద్వారా, కుహరం అంటే ఏంటండి? అగ్నిపర్వతం యొక్క ఓపెన్ పైప్ని, అగ్నిపర్వతం యొక్క చివరి యొక్క భాగాన్ని ఏమన్నామంటే కుహరం అంటాం. సో ఆ కుహరం ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క వేడి వాయువులు, శిలాద్రవం, రాతి ముక్కలు విస్ఫోటనం చెందటం ద్వారా విరజిమ్మబడి కుహరం చుట్టూ ఆ యొక్క శిలాద్రవం శంఖాకారంలో కానీ దాన్ని కోనికల్ షేప్ అంటాం, అదేవిధంగా డోమ్ ఆకారంలో అంటే కలశాకారంలో కానీ అంటే శంఖాకారంలో కానీ కలశాకారంలో కానీ ఘనీభవించి ఈ యొక్క అగ్నిపర్వతాలు అనేవి ఏర్పడతాయి. సో ఇట్లా మనం చూసుకున్నాం అనుకోండి, దీన్ని కుహరం అంటారు, దీన్ని అగ్నిపర్వత పైపు అంటారు. ఈ పైపు యొక్క చివరి భాగాన్ని దీన్ని కుహరం అంటారు, దీన్ని అగ్నిపర్వతపు పైపు అంటారు. ఇది శిలాద్రవం, దీన్ని మాగ్మా అంటాం. సో ఈ మాగ్మా అనేది ఇదిగోండి ఈ పైపు ద్వారా ఉపరితలానికి చేరి ఇట్లా అధిక ఒత్తిడితోటి, ఎందుకండి ఇది మూసుకుపోయి ఉంటుంది,
కానీ అధిక ఒత్తిడి వలన, అధిక ఉష్ణోగ్రత వలన ఒక్కసారిగా ఈ మాగ్మా ఉపరితలానికి పైకి వేగంగా వచ్చినప్పుడు ఈ కుహరం అనేది ఒక్కసారిగా విస్ఫోటనం చెందుతుంది. అందుకనే అగ్నిపర్వతం విస్ఫోటనం అప్పుడు విపరీతమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎందుకని ఆ యొక్క కుహరం అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే క్లోజ్ అయినటువంటి కుహరం అధిక స్థితిస్థాపక కలిగి ఉంటుంది, ఎప్పుడైతే ఆ స్థితిస్థాపక మీద ఈ అధిక ఒత్తిడి ఉన్నటువంటి శిలాద్రవం ప్రభావాన్ని చూపిస్తుందో ఒక్కసారిగా విస్ఫోటనం అనేది జరుగుతుంది. ఆ విస్ఫోటనంలో మనకి ఏం జరుగుతాయండి? విరజిమ్మబడతాయి. ఏంటి విరజిమ్మబడతాయండి? మనకి వాయువులు, శిలాద్రవం, అదేవిధంగా రాతి ముక్కలు, ఇవన్నీ విస్ఫోటనం జరిగి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకనే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందేటప్పుడు శిలాద్రవంతో కాకుండా ఈ యొక్క విస్ఫోటన సమయాల్లో వెలువడేటువంటి వాయువులు కావచ్చు, లేదా రాతి ముక్కల కావచ్చు, వాటి వలన కూడా మనకి అధికంగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ కుహరం ద్వారా వచ్చినటువంటి శిలాద్రవం క్రమంగా శంఖాకారంలో కానీ కలశాకారంలో కానీ ఉపరితలానికి చేరి ఘనీభవించి మనకి అగ్నిపర్వతాలు అనేవి ఏర్పడతాయి. చూడండి, ఈ విధంగా అగ్నిపర్వతాలు అనేవి ఏర్పడతాయి. ఇక భూ అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత, వాయువులతో కూడినటువంటి శిలాద్రవాన్ని మనం ఏమంటామంటే మాగ్మా అంటాం. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మాగ్మా అంటే ఏంటి? మాగ్మా అంటే అంతర్భాగంలో ఉన్నటువంటి శిలాద్రవం అధిక ఉష్ణోగ్రతలు, అధిక వాయువులని కలిగి ఉంటుంది. అది మాగ్మా అంటాం. మరి ఈ మాగ్మా ఉపరితలానికి చేరగానే వాయువులను కోల్పోతుంది, ఉష్ణోగ్రతను కొంత కోల్పోతుంది. అంటే ఉష్ణోగ్రతను కొద్ది మొత్తంలో కోల్పోతుంది. అంటే ఉష్ణోగ్రత అనేది అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ అధిక ఉష్ణోగ్రతలో కొంతగా కోల్పోతుంది. సో వాయువులు కోల్పోయి కొద్ది మొత్తంలో ఉష్ణోగ్రతను కోల్పోయినటువంటి ఆ శిలాద్రవాన్ని మనం ఏమంటామంటే లావా అంటాము. సో ఈ విధంగా భూ అంతర్భాగంలో శిలాద్రవం ఉంటే దాన్ని మాగ్మా అంటాము. ఆ మాగ్మా ఉపరితలానికి గనక చేరి ఘనీభవిస్తే, అంటే చేరి ఈ యొక్క ఉష్ణోగ్రతను, వాయువులను కోల్పోతే దాన్ని లావా అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? సో ఈ విధంగా ఈ లావాలో ఉష్ణోగ్రత సాధారణంగా 500 నుంచి 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో ఉష్ణోగ్రత లావాలో ఎంత ఉందంటే 500 నుంచి 1200 ఉంటుంది. మరి మాగ్మాలో అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి అగ్నిపర్వతానికి సంబంధించినటువంటి బొమ్మ మనం చూడొచ్చు. సో ఇది అంతర్భాగంలో ఉన్నటువంటి శిలాద్రవం మాగ్మా. ఈ మాగ్మా ఈ యొక్క విదరాలంటే ఇవి పగుళ్ళుని విదరాలని చెప్పండి. ఇది కుహరము అంటాం. ఇది కుహరం అంటాం. అదేవిధంగా ఇది చూడండి, భస్మము అని కూడా వస్తుంది. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు శిలాద్రవంతో పాటు అంటే రాతి మొక్కలు వస్తాయి, రాతి చిన్న చిన్న రాతి పరిమాణాలు వెదజల్లబడతాయి. అంటే శిలాభస్మం అంటాం. శిలాభస్మం, దుమ్ము, ధూళి వంటి కణాలు కూడా ఈ యొక్క విస్ఫోటన సమయంలో వెలువరుతూ ఉంటాయి. సో ఈ విధంగా అగ్నిపర్వతం విస్ఫోటనం అప్పుడు శిలాభస్మం కావచ్చు, లేదా శిలాద్రవం కావచ్చు, లేదా ఈ యొక్క శిలలు కావచ్చు, ఇవన్నీ కూడా విస్ఫోటనం యొక్క తీవ్రతకు వెదజల్లబడతాయి ఇరువైపులకి. ఓకే, ఇక ఈ లావాలో అంటే వెదజల్లబడినటువంటి, అంటే అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు వెలువరినటువంటి ఈ లావాలో గనక మనకి సిలికా పరిమాణం, అంటే ఆ శిలాద్రవంలో సిలికా శాతం గనక, సిలికా పరిమాణం గనక 65% కంటే అధికంగా ఉంటే, 65% కంటే అధికంగా ఉంటే దానిని ఆమ్ల లావా అంటాం. దీని ఇంగ్లీష్లో యాసిడిక్ లావా అంటాం. అంటే అగ్నిపర్వత విస్ఫోటనం చెందినప్పుడు వెలువడేటటువంటి లావాలో సిలికా పరిమాణం 65% గనక ఉంటే, 65% కంటే ఎక్కువగా గనక ఉంటే దాన్ని ఆమ్ల లావా అంటాం. సాధారణంగా ఇది జిగురుగాను, అంటే చిక్కగాను, అదేవిధంగా నెమ్మదిగా కుహరం చుట్టూ పోగుపడుతూ ఉంటుంది. అంటే ఈ సిలికా పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చిక్కగాను, జిగురుగాను ఉండి ఇది నెమ్మదిగా కుహరం చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అందువలనే ఈ నెమ్మదిగా ప్రవహిస్తుంది కాబట్టి ఈ లావా గనక ఉంటే మనకి శంఖాకారంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. సో ఈ విధంగా లావాలో సిలికా పరిమాణం 45% వరకు గనక ఉంటే, అంటే లేదా 40% కంటే తక్కువగా గనక ఉంటే దానిని మౌలిక లావా లేదా బేసిక్ లావా అంటాం. మరి ఇది ఎట్లా ఉంటుందండి? ఇది పలుచుగా ఉంటుంది. మరి ఇది భూమి ఉపరితలానికి చేరిన తర్వాత వేగంగా ప్రవహిస్తుంది. సో ఈ విధంగా ఈ పలుచుగా ఉండి వేగంగా ప్రవహించడం వలన ఇక్కడ అగ్నిపర్వతాలు ఏర్పడేదానికన్నా కూడా అగ్నిపర్వత పీఠభూములు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సిలికా పరిమాణం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆమ్ల లావా గనక అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో వెలువరితే మనకి సాధారణంగా అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. అలా కాకుండా సిలికా పరిమాణం 45% కంటే తక్కువగా ఉన్నటువంటి లావా గనక
విస్ఫోటనం సమయంలో వెలువడితే అలాంటి సందర్భంలో మనకి అగ్నిపర్వత పీఠభూములు అంటే లేదా లావా పీఠభూములు అనేవి ఏర్పడతాయి. సో ఈ విధంగా ఈ యొక్క లావా స్వభావాన్ని బట్టే అగ్నిపర్వతాలు ఏర్పడతాయా లేదా పీఠభూములు ఏర్పడతాయా అనేది, అంటే లావా పీఠభూములు ఏర్పడతాయా అనేది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. దీనిని బట్టి సిలికా యొక్క పరిమాణాన్ని, అంటే సిలికా పరిమాణాన్ని బట్టి. సో మాగ్మాలో సిలికా పరిమాణం ఎక్కువగా ఉంటే అగ్నిపర్వతాలు ఏర్పడతాయి, తక్కువగా ఉంటే పలుచుగా ఉంటుంది, అదేవిధంగా చిక్కగా ఉండదు కాబట్టి ఎక్కువ దూరం ప్రవహించి పీఠభూములు అనేవి ఏర్పడతాయి. సో ఈ విధంగా అగ్నిపర్వతాలు ఏర్పడాలన్నా లావా పీఠభూములు ఏర్పడాలన్నా మనకి ప్రధానంగా ఈ లావా స్వభావాన్ని బట్టే ఉంటుంది. సో ఈ విధంగా మనం చూడండి, ఇలా ఆమ్ల లావా ఉన్నప్పుడు అంటే యాసిడిక్ లావా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి అంటే అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. అదేవిధంగా మనకి బేసిక్ లావా కనుక ఉంటే కనుక, ఈ బేసిక్ లావా అంటే మనకి సిలికా పరిమాణం తక్కువగా ఉండేటువంటి లావా, ఈ లావా కనుక ఉంటే మనకి ఏం ఏర్పడతాయండి, ఈ విధంగా పీఠభూములు తక్కువ ఎత్తులో ఉన్నటువంటి పీఠభూములు, లావా పీఠభూములు ఏర్పడతాయి. మరి అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనం అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనం వల్ల భూ అంతర్భాగంలోని మాగ్మా వాయువులతో కలిసి విస్ఫోటనం చెందుతుంది. ఇది ప్రథమంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ తర్వాత ఈ వాయువులలో సాధారణంగా ఈ అగ్నిపర్వత విస్ఫోటనం చెందినప్పుడు వెలువడేటువంటి వాయువులు ఎలాంటి వాయువులు అయ్యా అంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు, ఇక హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో వెలువడేటటువంటి ప్రధాన వాయువులు. మనం చెప్పుకున్నాం కదా, అగ్నిపర్వత విస్ఫోటనం చెందేటప్పుడు వాయువులు ఏర్పడుతుంది, శిలాద్రవం ఏర్పడుతుంది, అదేవిధంగా శిలాశకలాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ శిలాశకలాలు అదేవిధంగా ఈ యొక్క వాయువుల్లో ఎక్కువ భాగం అంటే ఏ వాయువులు ఉంటాయ్యా అంటే సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు ఈ యొక్క అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో ఏర్పడతాయి. చూడండి, ఇదంతా కూడా వెలువడేటువంటి వాయువు సమూహం. ఓకే, ఇక అగ్నిపర్వత విస్ఫోటన రకాలు. అగ్నిపర్వతాలు ఎన్ని రకాలుగా విస్ఫోటనాలు చెందుతాయి చెప్పుకున్నాం కదా ముందులో ఇంట్రడక్షన్లోనే. అగ్నిపర్వతాలు విస్ఫోటనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా అగ్నిపర్వత తీవ్రతలు ఏ విధంగా ఉంటాయి, లేదా అగ్నిపర్వతాల యొక్క ఆకారాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు అందులో భాగంగా మనం మొట్టమొదటిది అగ్నిపర్వత విస్ఫోటన రకాలు చూద్దాం. సాధారణంగా అగ్నిపర్వత విస్ఫోటనాలు రెండు రకాలుగా విస్ఫోటనాలు చెందుతాయి. మొదటి రక విస్ఫోటనాన్ని ఏమంటారంటే విదర విస్ఫోటనము లేదా ఉద్భేదనము అంటారు. విదర ఉద్భేదనం లేదా విదర విస్ఫోటనము అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఫిజర్ ఎరప్షన్ అంటారు. ఫిజర్ ఎరప్షన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా జరుగుతుందో చూడండి. అగ్నిపర్వత నిర్మాణంలో ఒకటి కంటే ఎక్కువ అగ్నిపర్వత కుహరాలు లేదా విదరాలు ఉన్న చోట ఈ ఉద్భేదనం చోటు చేసుకుంటుంది. ఇక విదర విద్భేదనం అంటే విదర ఉద్భేదనం జరిగిన ప్రదేశాలలో లావా విశాల ప్రదేశంలో వ్యాపించి ఒకదానిపై ఒకటి క్షితిజ సమాంతరంగా పటలాలుగా గనక ఘనీభవిస్తే అంటే లేదా పటలాలుగా ఘనీభవిస్తుంది. అంటే విదర ఉద్భేదనంలో ప్రధానంగా ఒక కుహరం అంటూ కాకుండా అగ్నిపర్వతంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్నిపర్వతం ఇలా మనకి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఒక కుహరమే ఉండదు, ఈ కుహరంతో పాటు అనేక కుహరాలు అంటే ఒకటి కంటే ఎక్కువ కుహరాల ద్వారా ఇది నిరంతరాయంగా ఈ శిలా స్వరూపం అంటే శిలా ద్రవం అనేది విస్ఫోటనం జరిగి ఒకే ప్రదేశంలో కాకుండా అనేక ప్రాంతాల్లో విస్ఫోటనం జరుగుతుంది కాబట్టి విదరం ద్వారా క్రమంగా శిలాద్రవం బయటకు వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ ప్రాంతానికి విస్తరించి పటలాలుగా ఏర్పడుతుంది. ఒకసారి విస్ఫోటనం జరిగినప్పుడు కొంతవరకు విస్ఫోటనం విస్తరిస్తుంది, కొంతవరకు శిలాద్రవం విస్తరిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని రోజులకు మరొక విస్ఫోటనం జరిగినప్పుడు ఆ శిలాద్రవం మీద మరొక శిలాద్రవం ప్రవహిస్తుంది. ఇలా పటలాలు మాదిరిగా లేదా పొరల మాదిరిగా ఇది ఏర్పడుతుంది. అందుకనే ఎక్కువగా ఈ విదర ఉద్భేదనంలో మనకి అగ్ని పర్వతాల కన్నా కూడా మనకి లావా పీఠభూములు ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఈ విదర విస్ఫోటనంలో లేదా విదర ఉద్భేదనంలో ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడే అవకాశం ఉందయ్యా అంటే లావా పీఠభూములు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకని ఒక చోట నుంచే ఈ యొక్క విదరం ద్వారా లావా అనేది ప్రవహించదు కాబట్టి అనేక ప్రాంతాల నుంచి విదరాల ద్వారా ఇది ప్రవహిస్తుంది కాబట్టి మనకి ఈ యొక్క పటలాలుగా పొరలుగా ఏర్పడి చివరికి లావా పీఠభూములు ఏర్పడటానికి కారణమవుతుంది. ఓకే, ఇక ఇంకేం జరుగుతుందో చూద్దాం. మరి ఈ పటలాలు పొరలుగా పోగుపడుట వలన లావా పీఠభూములు ఏర్పడతాయి. అంతే కదండి, ఒకే ద్వారం ద్వారా వస్తే గనక శిలాద్రవం పోగుబడి ఎత్తైనటువంటి పర్వతాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి కంటే ఎక్కువ విదరాల ద్వారా వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రాంతానికి విస్తరిస్తుంది, ఎత్తు తక్కువగా ఉంటుంది. ఎత్తు తక్కువగా ఉండి పటలాలుగా పొరలుగా ఏర్పడుతుంది కాబట్టి లావా పీఠభూములు ఏర్పడుతున్నాయి. మరి ఇవి బసాల్ట్
శిలా పదార్థంతో ఏర్పడుతున్నాయి. కాబట్టి సాధారణంగా శిల యొక్క ఈ యొక్క అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు వెలువడే లావాన్ని కూడా బసాల్ట్ శిలలు ఏర్పడటానికి కారణమవుతుంది. కాబట్టి బసాల్ట్ శిలా పదార్థంతో ఈ పీఠభూములు ఏర్పడతాయి. అందుకని వీటిని లావా పీఠభూములు అన్నారు. ఉదాహరణకు తీసుకుంటే కనుక అంటే ఈ విదర విద్వేదనం ద్వారా ఏర్పడినటువంటి పీఠభూములు ఏమి చూసుకుంటే మనకి భారతదేశంలో మన భారతదేశంలో ఉన్నటువంటి దక్కన నాపలు అంటే దక్కన్ ట్రాప్స్ అంటారు, లేదా దక్కన పీఠభూమి. మన భారతదేశంలో ఉన్నటువంటి దక్కన పీఠభూమి ఏ విధంగా ఏర్పడిందయ్యా అంటే ఏ అగ్నిపర్వత విస్ఫోటనం, ఏ రకమైనటువంటి అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా మన దక్కన పీఠభూమి ఏర్పడిందయ్యా అంటే విదర ఉద్భేదనం లేదా విదర విస్ఫోటనాల ద్వారా మన యొక్క దక్కన పీఠభూమి అనేది ఏర్పడింది. అంతేకాదు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొలంబియా పీఠభూమి, అదేవిధంగా ఈశాన్య ఐర్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంట్రిమ్ పీఠభూమి, ఇవన్నీ కూడా విదర ఉద్భేదనం అంటే అగ్నిపర్వత విదర ఉద్భేదనం ద్వారా ఏర్పడినటువంటి పీఠభూములుగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఇది ఈ యొక్క ఎంట్రిమ్ పీఠభూమి ఈ విధంగా ఏర్పడింది.